హ్యాపీనా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? రియల్లీ? సో ఇంట్రామోరల్స్ గేమ్స్ ఇంత దిగ్విజయంగా సక్సెస్గా అయినాయంటే కారణము ప్రతి హౌస్లో ఉన్నటువంటి ప్లేయర్స్, ప్రతి హౌస్లో ఉన్నటువంటి క్యాప్టెన్, ప్రతి హౌస్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ టీచర్ అందరి సపోర్ట్ ఉంటేనే సక్సెస్ అయింది. మీరు మేము అందరం ఒకరితో కాదు, అందరూ కలిసి చేసాం కాబట్టి సక్సెస్ అయ్యింది. రియల్గా చెప్తున్నాను, నేను కూడా జోన్స్ వెళ్ళాను, స్టేట్ వెళ్ళాను, డిస్టిక్ లెవెల్ వెళ్ళాను, చాలా గేమ్స్ చూశాను. అంటే మన స్కూల్ పిల్లలతో పాటు కూడా వెళ్ళాను. అక్కడ డిస్టిక్ లెవెల్ ట్రోఫీలు అందుకున్నాను, స్టేట్ ట్రోఫీలు అందుకున్నాను. కానీ అక్కడ దొరకలేదు కానీ ఆనందము ఈ 2 days చూశాను చూడండి, మీలో ఆనందము చాలా చాలా ఆనందం వేసింది. రియల్లీ చెప్తున్నాను. ఈరోజు మధ్యాహ్నము గ్రౌండ్లో అలాగ బైక్ మీద వస్తుంటే ఏదో కోల్పోయినా నేను ఈరోజు అనిపించింది. అంటే గ్రౌండ్ నిండా 2 రోజులు బాగా పిల్లలు ఆడుకుంటూ ఆనందపడుతున్నారు కదా. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ అలా బైక్ మీద వస్తుంటే పిన్ ఆఫ్ సైలెంట్, ఏదో బరువుగా వస్తున్నాను, మనసు బరువుతో ఉన్నాను, ఏదో కోల్పోయాము అనే ఫీలింగ్తో వస్తున్నాను అన్నమాట. అంటే అంత మీలో ఉన్న ఆనందము అంత ఎఫెక్ట్ పడింది నాకు, అంత ఎఫెక్ట్ తీసుకొచ్చారు. సో కాబట్టి ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను, మీరందరూ ఈరోజు ఆడాము, హౌసెస్ డిజైన్ చేసాము అని అనుకుంటున్నారు కదా. కానీ ఒక 10 days బ్యాక్ ప్రిన్సిపల్ సార్ రూమ్లోకి పిలిచి ఈసారి చిల్డ్రన్స్ డే గేమ్స్ జరుపుదాము అన్నాడు. అంటే సరే సార్ చేద్దాంలేండి సార్, 14 కాదు సార్, 14 రోజే గేమ్స్ పెడదాం. ఓపెన్ చెప్తాను నేను ఏదైనా కానీ, 14 డే కాదు సార్, చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ చేసేద్దాము, ఇంటికి పోయేటప్పుడు ఇంత లడ్డు ఇచ్చేద్దాం సార్ అని చెప్పాను. ఓపెన్ చెప్తున్నాను. అంటే సార్ చెప్పాడు, వద్దు ఈసారి అలా వద్దండి, ఖచ్చితంగా పిల్లలకు 2 days కేటాయిస్తాను, గర్ల్స్కి 1 day, బాయ్స్కి 1 day. షాక్ అయిపోయాను నేను కూడా, సార్ 2 days పెట్టాడు. సో ఈ క్రెడిట్ అంతా ఎవరు అనుకుంటున్నారు? సార్ మాది స్టాఫ్దే అని అంటున్నారు, కానీ సార్ నోటి నుంచో రావాలి కదా, ఫస్ట్ సార్ నోటి నుంచే కదా రావాల్సింది. సో ఈ క్రెడిట్ అంతా ఎవరిది? సార్ కోరుకునేది ఏంటంటే ఫస్ట్ మీరేం కోరుకుంటున్నారు, సార్ ఏం కోరుకుంటున్నాడు? డిసిప్లిన్గా ఉండండి అంటున్నాడు. మెయింటైన్ చేస్తారా? డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా గ్రాండ్గా చేసుకుందాం ఇంకా, ఓకేనా? చాలా అనుకున్నాం, టీ షర్ట్లు అనుకున్నాం, క్యాప్స్ అనుకున్నాం. సో తక్కువ టైంలో ఏం చేయలేకపోయినాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం టీ షర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ, ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా ముఖ్య అతిథులను పిలిచడం కానీ ఇంకా చాలా గ్రాండ్గా చేసుకుందాం, ఓకేనా? అయితే చదువు ఒకటే, ఓన్లీ గేమ్స్ ఒకటే కాదు, చదువుల్లో కూడా చూపించాలి, ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.